మున్సిపల్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా మనం మంత్రివర్యులు ఇబ్రాహీంపట్నం అనే ప్రత్యేక అభిమానం ఉన్నటువంటి నాయకులు తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేసి మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలిపెట్టినటువంటి మా గురువు గారు మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మరియు రాబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో స్థానం పొందే నాయకులు సీనియర్ నాయకులు మర్రెడ్డి రంగారెడ్డి గారు మరియు ఈ వేదికకి ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజు ఈ 50 కోట్ల పనులను శంకుస్థాపన చేయడానికి ప్రారంభోత్సవం చేయడానికి మంత్రి గారు దయతో అంగీకరించి మన ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మన ఆదిపట్ల అంటే మన ఇబ్రాహీంపట్నంలో ఈ రంగారెడ్డి జిల్లాలో ఆదిపట్ల అంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి భిక్ష ఈ ఎక్కడో ఉండాల్సిన మనము ఈ రోజు ఎక్కడో ఉన్నాము. ఈ ఆదిపట్ల ఒకప్పుడు ఈ మండలం నుంచి మేము వెళ్ళిపోవాలనుకున్నటువంటి ఆదిపట్ల ఈ రోజు రాష్ట్రంలోనే దేశంలోనే నేషనల్ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న ఆదిపట్ల ఒక స్థానం సంపాదించింది. దాని కారణం మన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అని మీకు మనవి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డెవలప్మెంట్ కు చిరునామా కాంగ్రెస్ పార్టీ అంటే డెవలప్మెంట్. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉంటే ఈ రాష్ట్రము ఈ దేశము ఈ కాన్స్టిట్యూన్సీ కూడా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా ఈ డెవలప్మెంట్ కు మర్రెడ్డి రంగారెడ్డి గారు మారుపేరు. నిధులలో కూడా కల్వరించే వ్యక్తి డెవలప్మెంట్ గురించి మర్రెడ్డి రంగారెడ్డి గారు అని మరి మీకు అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను వినయంగా ముగిస్తున్నాను.